నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్తే, వెల్కమ్ టు DNA న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ బాధితుల్ని, మృతుల కుటుంబాలని పరామర్శించిన సీఎం చంద్రబాబు. ప్రమాదం జరిగిన ఫార్మా కంపెనీని పరిశీలించిన సీఎం, బాధిత కుటుంబాలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడి. ముస్లిం మైనార్టీల సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవెల్లలా ప్రత్యేక దృష్టి పెట్టిందని, వారి సంక్షేమం, అభివృద్ది కోసం నిరంతరం కృషి చేశామని మాజీ ముఖ్యమంత్రి జగన్ వెల్లడి. ముస్లిం మైనార్టీలకి సంబంధించిన ప్రతి అంశంపై తమ పార్టీ తొలి నుంచి అండగా నిలిచిందని వ్యాఖ్య. పశ్చిమ వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి చేరిన వైనం. టీడీపీ గూటికి 3 పశ్చిమ కార్పొరేటర్లు వైసీపీకి షాక్. ఎంపీ కేశినేని శివనాథ్ సమక్షంలో పసుపు కండవ కప్పుకున్న కార్పొరేటర్లు. విజయవాడలో చాలా మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరటానికి సిద్దంగా ఉన్నారని కేశినేని శివనాథ్ వెల్లడి. త్వరలో కొత్త ఇసుక విధానం రానుందని కలెక్టర్ సృజన వెల్లడి. ఈలోగా ప్రస్తుత ఉచిత ఇసుక విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందని స్పష్టీకరణ. బాధిత కుటుంబాలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్ కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని, ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పారు. ప్రమాదాలు తగ్గించేందుకు ప్రయత్నిస్తామని, ఎవరైనా కుట్రలు చేసినా ఎక్కువ రోజులు సాగవని హెచ్చరించారు. అచ్యుతాపురం సెజ్లో ఓ ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం జరిగి పెద్దెత్తున ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. బాధితుల్ని, మృతుల కుటుంబాలని పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాదం జరిగిన ఫార్మా కంపెనీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రెడ్ కేటగిరీలోని పరిశ్రమలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పరిశ్రమలు ప్రజల భద్రతకి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. పరిశ్రమలు బాధ్యత తీసుకోకుండా ఇష్టానుసారంగా చేస్తామంటే కుదరదని చెప్పారు. బాధిత కుటుంబాలకి కంపెనీ పరిహారం చెల్లిస్తుందని తెలిపారు. ఘటనలు జరిగినప్పుడు పరిశ్రమలు వెంటనే అంతర్గత విచారణ జరపాలని ఉద్ఘాటించారు. పరిశ్రమల భద్రతా ప్రమాణాలని పాటించకపోతే ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఫార్మా కంపెనీ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేస్తుందని తెలిపారు. పరిశ్రమల్లో ఏం జరిగినా ప్రమాదం వెనుక కారణాలేంటి, లోపాలపై ఓ కమిటీ విచారిస్తుందని తెలిపారు. అంతేకాకుండా పరిశ్రమలకి ఉన్న ఇబ్బందులపైన కమిటీ విచారిస్తుందని వివరించారు. కమిటీ నుంచి నివేదిక వచ్చాక ఎవరు తప్పు చేసినట్లు తేలినా వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. చాలా బాధేస్తుంది. నిన్నటి నుంచి కూడా నేను చూశాను. ఇది ఒక కంపెనీ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. అదే మరి ఒక ప్రభుత్వం కూడా వారసత్వంగా వచ్చే కొన్ని సమస్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇది కూడా ఒక డెమాన్స్ట్రేషన్. అది ఇక్కడ మనం చూస్తే ఎసెన్షియా అడ్వాన్స్ సైన్సెస్ ఫార్మా కంపెనీ, ఇది రెడ్ కేటగిరీలో ఉండే కంపెనీ. 17 మంది చనిపోవడం, ఇంకా ఒక 7 మంది, ఒక అతనికైతే 54% బర్న్స్ ఉన్నాయి, ఒక అతనికి 24% ఉన్నాయి, ఒక అతనికి 17% ఉన్నాయి, ఇంకొక అతనికి 10% ఉన్నాయి. మిగిలిన వాళ్ళు మోర్ ఆర్ లెస్ తక్కువగా ఉన్నాయి. అవి కొద్దిగా నామినల్ ఇంజురీస్ కానీ కొంచెం సీరియస్ ఇంజరీస్ అని ఉన్నాయి. ఏదైతే చెస్ట్ బోన్ ఒకటి బ్రేక్ కావడం ఇలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. నేను వస్తానే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఏదైతే ఫస్ట్ నేను వెళ్ళింది, ముస్లిం మైనార్టీల సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ప్రత్యేక దృష్టి పెట్టిందని, వారి సంక్షేమం, అభివృద్ది కోసం నిరంతరం కృషి చేశామని మాజీ ముఖ్యమంత్రి జగన్ గుర్తు చేశారు. ముస్లిం మైనార్టీలకి సంబంధించిన ప్రతి అంశంపై తమ పార్టీ తొలి నుంచి అండగా నిలిచిందని తెలిపారు. తాడేపల్లి క్యాంపు ఆఫీసులో ముస్లిం మైనార్టీలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ప్రత్యేక దృష్టి పెట్టిందని, వారి సంక్షేమం, అభివృద్ది కోసం నిరంతరం కృషి చేశామని చెప్పారు. ముస్లిం మైనార్టీలకి సంబంధించిన ప్రతి అంశంపై తమ పార్టీ తొలి నుంచి అండగా నిలిచిందని అన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీ వెంట నడుస్తుందని హామీ ఇచ్చారు. వక్ఫ్ బిల్లుపై మీరు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలని మా పార్టీ ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తుతారని భరోసా ఇచ్చారు. ఇంకా పార్లమెంటు సంయుక్త కమిటీలో సభ్యునిగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ విషయంలో చొరవ తీసుకుని మీ అన్ని అభ్యంతరాలను పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్తారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తప్పటం లేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే 3 డివిజన్ల వైసీపీ కార్పొరేటర్లు ఎంపీ కేశినేని శివనాథ్ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. మైలవరం లావణ్య, హర్షదు, మైలవరం రత్నకుమారితో సహా పలువురు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే 3 డివిజన్ల వైసీపీ కార్పొరేటర్లు ఎంపీ కేశినేని శివనాథ్ సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. వీరిలో మైలవరపు మాధురి లావణ్య, మైలవరపు రత్నకుమారి, హర్షద్ ఉన్నారు. వీరంతా బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు కావటం విశేషం. ప్రస్తుతం కార్పొరేషన్లో వైసీపీ మేయర్గా ఉన్న నేపథ్యంలో వీరి చేరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ బెజవాడలో చాలా మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ప్రతిపక్ష పార్టీని బెజవాడలో ఉండకుండా చేస్తామని, బెజవాడను టీడీపీకి కంచుకోటగా మారుస్తామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడారు. ఎన్నో ఆశయాలతో కార్పొరేటర్లుగా ఎన్నికైన వారు వైసీపీ విధానాలతో నష్టపోయారని చెప్పారు. జగన్ వలన బెజవాడలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. గెలిచిన వైసీపీ కార్పొరేటర్లకి అభివృద్ధి పనులకి చిల్లిగవ్వ జగన్ ఇవ్వలేదని విమర్శించారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు బెజవాడలో ఉంటాయని తెలిపారు. చాలా మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇవాళ మంచి ఆలోచనలతో నగరాభివృద్ధి కోరుకునే విధంగా స్వచ్ఛందంగా 3 కార్పొరేటర్లు ఇవాళ జాయిన్ అవుతుంది జరిగింది. తప్పకుండా ఇవాళ నగర అభివృద్ధి కోరుకునే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరటం, ప్రజల సంక్షేమం కోరుకునే వాళ్ళని తప్పకుండా మంచి వాళ్ళని తీసుకోవడానికి ఉన్నాం. వచ్చిన అందరినీ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేవు. ఎవరైతే ఇవాళ ప్రజల దగ్గర ఇబ్బంది లేకుండా ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా విజయవాడ నగరంలో, అంతేకాకుండా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవాళ పాలిట్ బ్యూరో సభ్యులైన బోండా ఉమా గారు కానీ, గద్దె రామ్మోహన్ రావు కానీ, అంతేకాకుండా ఎన్డీఏ అలయన్స్ సుజనా చౌదరి గారు కానీ, మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులైన మీరా గారు కానీ, అందరూ కూడా వాళ్ళ అభివృద్ధి కాంక్షిస్తున్నాం. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి విజయవాడ నగరాన్ని మన 2014 నుంచి 19 వరకు ఏ విధంగా విజయవాడ నగరం వైబ్రెంట్గా ఉందో అదే విధంగా తీసుకువెళ్ళడానికి మేము అందరం కృషి చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి విషయాల్లో నేను జూనియర్నైనా నన్ను సహకరిస్తున్న ఈ పెద్ద నాయకులందరికీ కూడా వాళ్ళతో పాటు వాళ్ళ వస్తున్న మంచిగా ఉన్న నాయకులను కూడా తప్పకుండా తీసుకుని విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తాం. తప్పకుండా విజయవాడలో తెలుగుదేశం కంచుకోట అనే విధంగా మరే పార్టీ ఇక్కడ అంటే అపోజిషన్ పార్టీలు, ఎన్డీఏ కాదు, మరి ఏ అపోజిషన్ పార్టీ కూడా ఇక్కడ నామరూపాలు లేకుండా చేసే విధంగా ఉంది. 2024 మధ్య 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలనలో విజయవాడ నగరం అభివృద్ధి కళతప్పింది. ఎన్నో కోటి ఆశలతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి కార్పొరేటర్లు తమ డివిజన్ని, తమ నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎన్నో రకాలుగా వాళ్ళు ఎన్నో ఆశలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి కార్పొరేటర్లకు ఎన్నికైనాక ఆ రోజు కనీసం చిల్లిగవ్వ నిధులు లేక గ్రూప్ తగాదాలతో వైసీపీ యొక్క విధానాలతో వాళ్ళు అన్ని రకాలుగా నష్టపోయారు. ఇవాళ అభివృద్ధికి చిరునామాన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యంగా ఏకనాయకత్వం, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు వచ్చినాక విజయవాడలో ఎన్డీఏ పార్టీలు కానీ 7
శాసనసభ్యులు కానీ అలాగే మిగిలినటువంటి నాయకత్వం అంతా కూడా ఒకే తాటి మీద విజయవాడ నగర అభివృద్ధి ముఖ్యంగా లక్ష్యంగా అని చెప్పి ముందుకెళ్తున్న ఈ తరుణంలో ఎంతసేపు విజయవాడ నగరానికి ఏ ప్రాజెక్ట్ తేవాలి, ఢిల్లీ నుంచి ఏ నిధులు తేవాలని చెప్పి నిరంతరం కష్టపడుతున్న పార్లమెంట్ సభ్యుడి నాయకత్వంలో ఈరోజు లావణ్య, మైలవరపు రత్నకుమారి, హర్షద్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి వారి ముగ్గురికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీగా నాయకులందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఈ రోజున వాళ్ళు మాకు ఏ డిమాండ్ లేదు, తెలుగుదేశం పార్టీలో చేరి ఈ అభివృద్ధిలో మేము భాగస్వాములు అవ్వాలనేటువంటి ఆకాంక్షతోటి ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. ఇంకా అనేక మంది వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనలో విసిగిపోయినటువంటి ప్రజలు ఏదైతే అద్భుతమైనటువంటి తీర్పు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారో, త్వరలో కొత్త ఇసుక విధానం రానుందని, ఈలోగా ప్రస్తుత ఉచిత ఇసుక విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన తెలిపారు. ఈ నెల 23వ తేదీ శుక్రవారం నుంచి స్టాక్ పాయింట్ల వద్ద బుకింగ్ కి వీలుందని, ప్రత్యేకంగా ఇసుక బుకింగ్ కి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఉచిత ఇసుక విధానం నూతన మార్గదర్శకాలపై కలెక్టర్ సృజన, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, డీసీపీ కెఎం మహేశ్వరరాజు, ఏసీపీ డాక్టర్ రవికిరణ్తో కలిసి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానంలో మరింత పారదర్శకతని, జవాబుదారితనాన్ని పెంచేందుకు, ఎలాంటి అవకతవకలకి ఆస్కారం లేకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఇసుక బుకింగ్ కేంద్రాలని ఏర్పాటు చేశామని చెప్పారు. కిసారా స్టాక్ పాయింట్లకి కంచికచెర్ల 3 గ్రామ సచివాలయంలోనూ, మొగలూరు స్టాక్ పాయింట్కి చెవిటికల్లు గ్రామ సచివాలయంలోనూ, అనుమంచిపల్లి స్టాక్ పాయింట్కి షేర్ మహమ్మద్పేట పంచాయతీ కార్యాలయంలో, పోలంపల్లి స్టాక్ పాయింట్కి పోలంపల్లి గ్రామ సచివాలయంలోనూ ఇసుక బుకింగ్ కేంద్రాలని ఏర్పాటు చేసినట్లు వివరించారు. రెవెన్యూ, పోలీసు, మైన్స్ శాఖల అధికారులు ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాలని విశ్లేషించి ఈ కేంద్రాలని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. జిల్లాలో జులైలో 8 స్టాక్ పాయింట్లతో ఉచిత ఇసుక విధానం ప్రారంభం కాగా ప్రస్తుతం 4 స్టాక్ పాయింట్లలో ఇసుక అందుబాటులో ఉందని తెలిపారు. ఈ బుకింగ్ కేంద్రాలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయని తెలిపారు. ap.mines.gov.in వెబ్సైట్లో రిజిస్టర్ అయిన వాహనాలకి మాత్రమే బుకింగ్ చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ఇన్వాయిస్ లేని వాహనాలని స్టాక్ పాయింట్ల వద్దకు అనుమతించడం జరగదని అన్నారు. బుకింగ్ సమయంలోనే స్లాట్ కేటాయించడం జరుగుతుందని, ఆ వ్యవధిలోనే స్టాక్ పాయింట్కి వాహనాలు వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్ధారించిన రవాణా ఛార్జీలని మాత్రమే అనుమతించడం జరుగుతుందని అన్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలని, హ్యాండ్లింగ్ ఛార్జీలని బుకింగ్ కేంద్రాల వద్ద ప్రదర్శించడం జరుగుతుందని, ఒక వినియోగదారునికి రోజుకి 20 మెట్రిక్ టన్నులు మాత్రమే అందించడం జరుగుతుందని తెలిపారు. ఫీడ్బ్యాక్ గత నెల రోజులుగా ఏ విధంగా పంపిణీ జరుగుతోంది అనే దాని మీద, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చుల మీద అన్ని జిల్లాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత కొత్త ఇసుక విధానం సెప్టెంబర్ మొదటి వారంలో కానీ 2వ వారంలో కానీ రిలీజ్ చేస్తారు. అప్పటి వరకు కూడా ఇప్పుడుండే విధానాన్ని ఇంకా మెరుగుపరచడానికి, ఫీడ్బ్యాక్ ఆధారంగా ఇంకొంచెం సులభతరం చేయడానికి కొన్ని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగానే నేను చీఫ్ సెక్రటరీ గారు మాకు ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఇంతకుముందు విధానానికి, అంటే మనం జూలై నుంచి పాటిస్తున్న విధానానికి ఇప్పుడు ఉండేదానికి ప్రధానమైన వ్యత్యాసం ఏమిటంటే, రేపటి నుంచి అంటే 23వ తేదీ నుంచి మనము బుకింగ్ అనేది స్టాక్ పాయింట్ల వద్ద ఇక నుంచి తీసుకోము. ఇప్పటి వరకు స్టాక్ పాయింట్లోనే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఎవరు ముందు వస్తే వాళ్ళకి అక్కడ కౌంటర్ పెట్టి బుకింగ్ తీసుకుని పేమెంట్ తీసుకుని లైన్లో ఉండే విధానం ఉండేది. కానీ చాలా కాలంగా చూస్తున్న పరిస్థితి, మీరు స్పెసిఫిక్లీ కీసర లాంటి దగ్గర మన జిల్లాలో చూస్తే ముందే వెహికల్ తీసుకుని వచ్చి అక్కడ లైన్లో పెట్టేయటము, మేము చాలా కాలంగా ఉన్నామని ప్రెషర్ తీసుకురావటము, లేదా లోకల్ వాళ్ళు లైన్లో ఉన్నప్పటికీ కూడా ఇంకొకరిని మధ్యలో తీసుకొని వచ్చి లైన్లో పెట్టి ముందు వచ్చిన వాళ్ళకి న్యాయం జరగకుండా తర్వాత వచ్చిన వాళ్ళు మధ్యలో దూరుతున్నారు. ఇలాంటి చాలా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత
ముందు మనము అక్కడ ఇన్ ద స్టాక్ పాయింట్ బుకింగ్ అనేది రేపటి నుంచి ఉండదండి. సో బుకింగ్ కోసము ఒక స్టాక్ పాయింట్కి ఒక బుకింగ్ పాయింట్ అనేది నిర్దేశించడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఆ వివరాలు కూడా తెలియజేస్తాము. ఉచిత ఇసుక విధానం అమలు పర్యవేక్షణకి సంబంధించిన జిల్లా జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. ఏవైనా ఫిర్యాదులు చేయాల్సి వస్తే 1800-599-4599 లేదా 1800-425-6029 జిల్లా టోల్ ఫ్రీ నెంబర్లకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. DMGONTR@yahoo.com మెయిల్కి కూడా ఫిర్యాదు పంపొచ్చని అన్నారు. ఈ ఫిర్యాదుల్ని సత్వరం పరిష్కరించేందుకు ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సృజన తెలిపారు. కార్యకలాపాలు సజావుగా సాగేందుకు వినియోగదారులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వెహికల్స్ మేము అక్కడ హ్యాండిల్ చేయగలుగుతాము. అన్ని వెహికల్స్కి మాత్రమే ఇచ్చి అనవసరమైన క్యూ చేయకుండా, దాంతోపాటు మేము కూడా టర్న్ అరౌండ్ టైం కానీ ఇంప్రూవ్ చేయగలిగితే అది కూడా మేము we will examine, we will make an assessment, self assessment 2 రోజుల్లో. అండ్ as on today we are thinking 15 minutes లో 3 to 4 vehicles with 5 machines we should be able to dispose బయటకు పంపించడానికి. సో దీనికి టైం అలొకేషన్ చేయటంతో పాటు వెహికల్స్ అన్నీ కూడా ap.mines.gov.in అంటే మైన్స్ డైరెక్టర్ మైన్స్ గారి వెబ్సైట్లో రిజిస్టర్ చేయబడిన వెహికల్స్కి మాత్రమే బుకింగ్ టైంలో అలౌ చేయబడతాయండి. సో ఆ రిజిస్టర్డ్ వెహికల్స్ లిస్ట్ అన్నీ కూడా మాకు అవైలబుల్గా ఉంటుంది. ఇది రిజిస్టర్ అయిన వెహికల్ కాదా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వాయిస్ అనేది రేజ్ చేయబడుతుందండి. బికాజ్ ఇప్పుడు కూడా స్టాక్ పాయింట్స్ దగ్గర లైన్లో నించున్న చాలా వెహికల్స్కి రిజిస్ట్రేషన్ లేదు. సో దానివల్ల కూడా అక్కడ కంజెషన్కి కారణం అవుతుంది, దానివల్ల కూడా అక్కడ కన్ఫ్యూజన్కి కారణం అవుతుంది. సో రిజిస్టర్డ్ వెహికల్ లిస్ట్ మాకు షేర్ చేయబడింది. సో ఆ రిజిస్టర్డ్ వెహికల్ని చూసే బుకింగ్ మేము ఇన్వాయిస్ ఇచ్చే టైంలో చూసుకొని ఇవ్వటం జరుగుతుంది. ఉచిత ఇసుక విధానం పటిష్ట అమలుకి చర్యలు తీసుకోవడం జరిగిందని డీసీపీ కేఎం మహేశ్వర్ రాజు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ సృజనతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. అదనపు చెక్ పోస్టులతో నిఘాను పెంచామని చెప్పారు. అక్రమంగా ఇసుక త్రవ్వకాలు, రవాణా జరిపిన, నిల్వ ఉంచిన చట్టపర చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 22 కేసులు నమోదు చేశామని, అదేవిధంగా 28 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో, మీడియా సహకారంతో ఉచిత ఇసుక విధానాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏసీపీ డాక్టర్ రవికిరణ్ పాల్గొన్నారు. కలెక్టర్ గారు మొత్తం వివరంగా ఈ న్యూ శాండ్ పాలసీ గురించి, ఇంటరిమ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఎంత ట్రాన్స్పరెన్సీగా అన్నీ చేస్తామో వెబ్సైట్లో పెట్టడం, మీ ద్వారా ప్రచారం కలిగించడం, ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము చెప్పేది ఏంటంటే, ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరి అందరూ పాటించేలాగా పబ్లిక్, కన్జ్యూమర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ముఖ్యంగా అన్రిజిస్టర్డ్ వెహికల్స్ కానీ ఇట్లాంటివి స్లాట్లు లేని టైంలో, స్లాట్ అయిపోయిన టైంలో రావడం కానీ ఇలాంటివి చేయకుండా మాకు కోఆపరేట్ చేయాలి. బుకింగ్ సెంటర్ని, స్టాక్ పాయింట్ని వేరు చేయడం జరిగింది కాబట్టి కంజెషన్ వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే అక్కడ ఒక వీలైనంత వరకు చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి స్మూత్గా రన్ అయ్యేటట్టుగా, పబ్లిక్కి కన్వీనియన్స్ కోసమే మేము ఏది చేసినా కూడా పబ్లిక్ కన్వీనియన్స్ కోసమే. అట్లాగే హోర్డింగు, తర్వాత బ్లాక్ మార్కెటింగు, అదర్ స్టేట్స్కి తీసుకెళ్ళడాలు, ఇవన్నీ కూడా వైలేటర్స్ మీద యాజ్ పర్ లా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ 2 నెలల్లో కూడా మేము ఆల్రెడీ 22 కేసులు నమోదు చేయడం జరిగింది. 28 వెహికల్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ నూతన పాలసీకి అనుగుణంగా మా పోలీస్ తరఫున కూడా ఇంకా అదనంగా చెక్ పోస్టులని స్ట్రెంగ్తన్ చేసుకోవడం, మా యొక్క విజిలెన్స్ని పెంచడం ఇలాంటివి జరుగుతాయి. అందరూ కోఆపరేట్ చేయాలని. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటి సంరక్షిస్తున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జె సునీత మాట్లాడుతూ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ పేడ్
మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ జి సృజనతో కలిసి ఆమె ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్లాంట్ ఫర్ మదర్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో కొబ్బరి, మామిడి, జామ, నిమ్మ, సపోటా, నారింజ, సీతాఫలం, నేరేడు వంటి ఫల మొక్కలతో పాటు మల్లె, గులాబీ, మందారం తదితర పూల మొక్కల్ని నాటి విద్యార్థుల్ని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాముల్ని చేస్తున్నట్లు చెప్పారు. మానవాళి మనుగడికి పర్యావరణ పరిరక్షణ ఏకైక మార్గమని, తల్లిపై ఉన్న ప్రేమ, గౌరవానికి స్ఫూర్తిగా ఏక్ పేడ్ మాకే నామ్ నినాదంతో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించడం ద్వారా కాలుష్యరహిత భవిష్యత్తుకి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 140 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యంతో దేశ ప్రధానమంత్రి సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ ఫర్ మదర్ కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ జె సృజన ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మొక్కలు నాటారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా తుఫాన్, ఉప్పెన, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో పాటు జీవన విధానంలో వైవిధ్యమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షణ, వాతావరణ సమతుల్యతానికి మొక్కలు నాటడమే ప్రధాన కర్తవ్యమని అన్నారు. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 140 కోట్ల మొక్కల్ని నాటాలనే లక్ష్యంతో దేశ ప్రధానమంత్రి సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ ఫర్ మదర్ కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, చెరువు గట్లు, కాలువ గట్లు, ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటి సంరక్షణ చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ప్లాంట్ ఫర్ మదర్ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మనము పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా మొక్కలు పెంచే కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ గుంటుపల్లిలో మనం స్కూల్లో ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద ఒక 100 మొక్కలు పిల్లలకే బాధ్యత ఇస్తూ టీచర్లు, పిల్లలు బాధ్యతగా వాళ్ళ తల్లిగారి పేరు మీద గుర్తుగా దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటాము అనే ఒక ప్రతిజ్ఞ తీసుకుంటూ మొక్క పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగస్వామ్యం అయ్యి ఈ స్ఫూర్తి అంటే ఇది మంచి కాలము, వర్షాకాలము మొక్కలు పెంచడానికి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి. ఇప్పుడు ఎన్ఆర్ఈజీఎస్లో కూడా హార్టికల్చర్ మీద, మనం మొక్కలు నాటడం మీద, గ్రీనరీ పెంచడం మీద కూడా ఫోకస్ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మనము చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ గుంటుపల్లిలో ఈరోజు ఇది మొదలు పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున ఇన్స్టిట్యూషనల్ ప్లాంటింగ్ అంటే మనకి ప్రభుత్వ ఆస్తులన్నింటిలోనూ స్కూళ్ళు కావచ్చు, ఆఫీసులు కావచ్చు, ఏ ప్రభుత్వ ఆస్తుల్లో అయినా పెద్ద ఎత్తున మొక్కలు నాటి అంటే ఇట్లా ప్రజలకు ఉపయోగపడే పండ్ల మొక్కలు లాంటి పెద్దవయ్యే మొక్కలు, మెయింటెనెన్స్ తక్కువ ఉండే మొక్కలు లాంటివి నాటితే అవి అక్కడ ఉండే కమ్యూనిటీకి కూడా ఉపయోగపడంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ పళ్ళ మొక్కలు ఈరోజు ఇక్కడ స్కూల్లో నాటడం జరిగింది. అందరూ పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. సో ఎన్ఆర్ఈజీఎస్ కింద మేము ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున గ్రామ సభలో పాల్గొనాలని బీజేపీ శ్రేణులకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గ్రామీణాభివృద్ధికి ఇతోధికంగా నిధులు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో గ్రామ సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ స్వాగతిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి నిధులు దారి మళ్లించి అభివృద్ధి నిరోధకంగా వ్యవహరించిందని అన్నారు. దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే, అందువల్ల గ్రామ సభల్లో బీజేపీ శ్రేణులు కూడా పాల్గొనాలని పురంధేశ్వరి పిలుపునిచ్చారు. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకి మరియు జిల్లాల నుండి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులకి, ఇన్ఛార్జీలకి ఈ సదస్యత అభియాన్ని సమర్థవంతంగా, విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి వేసుకున్నటువంటి కమిటీ సభ్యులందరికీ, రాష్ట్ర నలుమూలల నుండి వచ్చినటువంటి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను. మనందరికీ తెలుసు, ఈనాటి సమావేశం అన్నది మనం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నటువంటి సందర్భంలో
ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి, మనం ఏమన్నా లక్ష్యాన్ని నిర్దేశించుకుని మనం ముందుకు వెళ్ళగలమా, లేదా ఎవరు ఏ బాధ్యతలతోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి వివిధ అంశాల్ని మనం చర్చించుకుని బాధ్యతలు గుర్తెరిగి మనం ముందుకు వెళ్ళడానికి ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సాధారణంగా భారతీయ జనతా పార్టీలో మనకి తెలియనటువంటి విషయం కాదు. 3 సంవత్సరాలకు ఒకసారి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఆ కార్యక్రమం అయిన వెనువెంటనే సంస్థాగతపరమైనటువంటి మార్పులు జాతీయ అధ్యక్షుల దగ్గర నుండి రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, మండలం వరకు కూడా మనం సంస్థాగతపరమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకోవటం అనేది ఇది సాధారణంగా భారతీయ జనతా పార్టీలో అలవాటుగా వస్తున్నటువంటి మన కార్యాచరణ పద్ధతి. 2014లో మనం అందరం కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహించుకున్నాం. పెద్ద ఎత్తున మనం సభ్యుల్ని మన పార్టీలోకి చేర్చుకున్నాం. అదేవిధంగా 2019వ సంవత్సరంలో మనం ప్రారంభించినప్పటికీ వెంటనే కరోనా వచ్చినటువంటి సందర్భంలో విజయవాడ నగరంలో గురువారం సాయంత్రం ఉన్నట్లుండి వాతావరణం మారింది. నగరంలో కుండపోతుగా వర్షం కురిసింది. కొద్దిపాటి వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. సైడ్ డ్రైన్లు, చిన్నపాటి చెరువుల్ని తలపించాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగర మున్సిపల్ కమిషనర్ ఎప్పటికప్పుడు ప్రత్యేక వాహనాలతో నీటిని తొలగించారు. జిల్లా వ్యాప్తంగా మరొక 5 రోజులు వర్షాలు పడనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ బాధితుల్ని, మృతుల కుటుంబాలని పరామర్శించిన సీఎం చంద్రబాబు. ప్రమాదం జరిగిన ఫార్మా కంపెనీని పరిశీలించిన సీఎం, బాధిత కుటుంబాలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడి. ముస్లిం మైనార్టీల సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవెల్లలా ప్రత్యేక దృష్టి పెట్టిందని, వారి సంక్షేమం, అభివృద్ది కోసం నిరంతరం కృషి చేశామని మాజీ ముఖ్యమంత్రి జగన్ వెల్లడి. ముస్లిం మైనార్టీలకి సంబంధించిన ప్రతి అంశంపై తమ పార్టీ తొలి నుంచి అండగా నిలిచిందని వ్యాఖ్య. పశ్చిమ వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి చేరిన వైనం. టీడీపీ గూటికి 3 పశ్చిమ కార్పొరేటర్లు వైసీపీకి షాక్. ఎంపీ కేశినేని శివనాథ్ సమక్షంలో పసుపు కండవ కప్పుకున్న కార్పొరేటర్లు. విజయవాడలో చాలా మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరడానికి సిద్దంగా ఉన్నారని కేశినేని శివనాథ్ వెల్లడి. త్వరలో కొత్త ఇసుక విధానం రానుందని కలెక్టర్ సృజన వెల్లడి. ఈలోగా ప్రస్తుత ఉచిత ఇసుక విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.